హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పీజీ వాయిస్. ఐ ఎమ్ ప్రదీప్ గాబ్రియల్. నేను నా ఛానల్లో స్పిరిచువాలిటీ, ప్రొడక్టివిటీ, ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్తో పాటు ఇంగ్లీష్ ఇడియమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అది ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామందికి డౌట్ ఉంటుంది, క్రిస్టియానిటీలో గాడ్ ఒకరా ముగ్గురా అనేసి. అంటే క్రిస్టియానిటీలో ఒకరే గాడా లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా అని. లైక్ జీసస్ క్రైస్ట్, హెవెన్లీ ఫాదర్, హోలీ స్పిరిట్, ఈ ముగ్గురు ఒక్కటేనా లేకపోతే వేరు వేరు అనేసి అన్న డౌట్ ఉంటుంది చాలామందికి. నాకు కూడా ఈ విషయాల మీద, ఇంకా చాలా విషయాల మీద డౌట్ ఉండేది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది క్రిస్టియన్స్కి కూడా ఇది డౌట్. క్రిస్టియన్స్కి ఈ విషయం మీద కనీస అవగాహన అంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్. బైబిల్ అంతా తేలికపోయినా ఈ ఒక్క విషయం మాత్రం ఒక మంచి క్లారిటీ ఉండాలి. ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోతే, బైబిల్లో ఇలా ఉంటుంది కదా, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని. ఇది మనం హీబ్రూ లాంగ్వేజ్, అంటే బైబిల్కి మూల భాష అయిన హీబ్రూ, అరామిక్, గ్రీక్ ఈ లాంగ్వేజెస్లో బైబిల్ రాశారు కదా ఫస్ట్. ఎందుకంటే ఇది బైబిల్కి మూల భాష, ఏన్షియంట్ లాంగ్వేజ్. కాబట్టి ఏన్షియంట్ లాంగ్వేజ్ అయిన హీబ్రూలో ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు భాష తర్జుమా చేసేటప్పటికి, ఇప్పుడు బైబిల్ని తెలుగు లాంగ్వేజ్లో లేదా వేరే లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి ఒరిజినల్ లాంగ్వేజ్కి ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ రాకపోవచ్చు, అదే ఇంటెన్సిటీతో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ రాకపోవచ్చు. కాబట్టి హీబ్రూలో ఏముంటుందంటే, గాడ్ని ఎలోహిమ్ అంటారు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది కదా, అది హీబ్రూలో ఎలా ఉంటుందంటే బరాషిత్ బరా ఎలోహిమ్ ఎట్ హెసమాయం వెట్ హెచ్ అని ఉంటుంది అనమాట. అంటే ఎలోహిమ్ అన్న వర్డ్ని గమనించినట్లయితే అది సింగులర్ కాదు, అది ప్లూరల్ వర్డ్ అనమాట. అంటే ఒక్కరు కాదు, ఎక్కువ మంది గురించి మాట్లాడుతారు. అయితే మనకి ఇక్కడే కరెక్ట్గా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఏంటి దేవుడు ఒక్కడు అంటున్నారు, మళ్ళీ ఇక్కడ ముగ్గురుగా చూపిస్తున్నారు ఏంటి అనేసి. అయితే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, ముగ్గురు వేరు వ్యక్తులుగా ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ ఆ ముగ్గురు ఒక్కరే. అంటే ముగ్గురు ఒక్కరే అంటే ముగ్గురు ఒకటని కాదు. ఇది మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు ఒకరు అంటున్నారు, మళ్ళీ ఒకరు కాదు అంటున్నారు ఏంటని. కానీ మనం హ్యూమన్ ఆస్పెక్ట్లో చూస్తే ఇది మనకి చాలా ఇంపాసిబుల్గా, చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ముగ్గురుగా నటించలేదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు అని మనం అంటాం. పైగా ముగ్గురులో ఒకే సమానత్వం ఉంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ముగ్గురులో ఒకే సమానత్వం ఉంది, ముగ్గురు ఏకమై ఉన్నారు అన్నమాట. అది మనం ఎలా చెప్తామంటే, జీసస్ క్రాస్ మీద పలికిన లాస్ట్ వర్డ్స్ ఉంటాయి. ఇది జీసస్ క్రైస్ట్ సిలువ మీద ఉండగా హెవెన్లీ ఫాదర్తో మాట్లాడతారనమాట. దేవా ఎందుకు నా చేయి విడిచితివి అనేసి హెవెన్లీ ఫాదర్తో మాట్లాడతారు. జీసస్ క్రైస్ట్ అప్పుడు దాకా హెవెన్లీ ఫాదర్తోనే ఉంటారు. మన భూమి మీదకి ఎందుకు వస్తారంటే, మనకి స్పిరిచువల్ వేలో ఎలా జీవించాలి, ఈ మోరల్ వాల్యూస్ వీటి గురించి మనకి తెలియచేయడానికే. ఇంకా చాలామందికి దీని మీద కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఒక్కరా ముగ్గురా అసలు ఇంకా అర్థం కాదనమాట. కానీ మనం హ్యూమన్ ఆస్పెక్ట్లో చూస్తే మనకంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం కొంతవరకు మనకి ఒక లిమిటేషన్ ఉంటుంది, కానీ దేవుడికి ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది అనమాట. దేవుడి వరకు ఎందుకు, మనం యూనివర్స్లోనే చాలా విషయాలు మనకు తెలియవు, చాలా విషయాలు అర్థం చేసుకుందామన్నా అర్థం కావు అనమాట. బైబిల్ మెయిన్ పర్పస్ ఏంటంటే, దేవుడు మనకి స్పిరిచువాలిటీ గురించి చెప్పాడు, స్పిరిచువల్గా ఎలా జీవించాలో దాని గురించి రాశాడు. ఇంకా బైబిల్లో జరిగిపోయిన కొన్ని విషయాల గురించి అవి చూసి మనం ఏమేమి దేవుడి గురించి మనకు ఇప్పుడు దాకా బైబిల్లో చెప్పిందంతా ఒక విస్పరింగ్ సౌండ్ లాంటిది అనమాట. అంటే ఒక గుసగుసలాడితే ఎలాంటి శబ్దం వస్తుందో అంత చిన్న విషయం మనకు దేవుడి గురించి తెలిసింది. అది జోబ్ అంటాడు కదా, యోబు భక్తుడు అంటాడు దేవుడి గురించి ఒక అంచనాకి రావడానికి మానవ మెదడు సరిపోదు అనమాట. జోబ్ అంటాడు కదా, ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ జీసస్ డిడ్ వర్ రిటన్ డౌన్, ద వరల్డ్ కుడెంట్ కంటైన్ ఇట్ అంటాడు. అంటే దేవుడు చేసిన పనులన్నిటిని, దేవుడి గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి మొత్తం రాయడానికి ఈ యూనివర్స్ సరిపోదు అనేసి జోబ్ 21:25లో అంటాడు అనమాట.